హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ. ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్ పై ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతో ఆసక్తిగా, ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఉచిత 3 గ్యాస్ సిలిండర్లపై మనకు ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఎవరెవరికి ఈ గ్యాస్ సిలిండర్లు వస్తాయి, ఎప్పటి నుంచి ఈ గ్యాస్ సిలిండర్లు అయితే అమలు చేయబోతున్నారు, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ స్కీమ్ కు ఎవరు ఎలిజిబుల్ అనే పూర్తి అంశాలు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. చాలా మంది అయితే వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు. జస్ట్ ఒక 2 మినిట్స్ చూసి వెళ్ళిపోతున్నారు. మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే అర్థం కాదు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రతి వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాలా మంది అయితే ఛానల్ని వీడియో లైక్ చేయడం లేదు, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు మొదటిసారి మన ఛానల్ని విజిట్ అయితే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోకి సపోర్ట్ చేయండి. అలాగే ప్రతి వీడియోని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరు పొందాలంటే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో అసలే ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు వంట చేయడానికి సిలిండర్లు కావాలి. ఈ ఉచిత సిలిండర్లకు సంబంధించి మనకేంటంటే గతంలో టీడీపీ పార్టీ ఏంటంటే అధికారంలోకి రాగానే అయితే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి అయితే ప్రకటించారు. అన్నట్టుగానే మనకి కూటమి ప్రభుత్వం భారీ విజయం నమోదు చేసుకొని ఏపీలో అధికారం చేపట్టింది. ఇక మనకి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో సూపర్ 6 స్కీమ్స్తో ఏంటంటే మనకి ఏపీలో అనేక సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి మహిళల్లో తీవ్ర ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మనకి ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే వీరికి మాత్రమే ఇస్తారంటూ తెలుస్తుంది. దీనికి ఏంటంటే మనకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఏడాదికి పొందాలంటే కొన్ని విధి విధానాలు, గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి. ఇక ఎవరికైతే దీపం గ్యాస్ కనెక్షన్ ఉంటుందో, అంటే మనకి బిలో బీపీఎల్ కార్డ్స్ అయితే ఎవరికైతే ఉంటాయో, ఈ బీపీఎల్ కార్డ్స్ ఏంటంటే మనకి రేషన్ కార్డులో మనకి అనేక రకాల కార్డ్స్ అయితే ఉన్నాయి. అంత్యోదయ, అన్నపూర్ణ కార్డ్స్, అలాగే బీపీఎల్ కార్డ్స్, ఇట్లాగే వైట్ రేషన్ కార్డ్స్, పింక్ కార్డ్. మనకి బీపీఎల్ కార్డ్ అంటే బిలో పవర్టీ లైన్ కార్డ్ అని. దీని అర్థం ఏంటంటే మనకి దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి అయితే ఈ బీపీఎల్ కార్డ్స్ అయితే ఉంటాయి. ఇక మనకి దీపం కనెక్షన్ ప్రత్యేకంగా ఎవరైతే తీసుకొని ఉన్నారో ఆ మహిళలకు మొదటిగా అయితే ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే పొందొచ్చు. ఈ 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఏంటంటే మనకి దీనికి కూడా కొన్ని గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి. ఆ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎలాగంటే మనకి నేరుగా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వరు. మనకేంటంటే ఏడాదికి మనం 12 గ్యాస్ సిలిండర్లు లేదా 8 గ్యాస్ సిలిండర్లు ఇలా అయితే ఎవరి గృహ అవసరాలకు తగ్గట్టు వారైతే గ్యాస్ సిలిండర్లు తీసుకుంటారు. ఈ సిలిండర్లు తీసుకున్న నేపథ్యంలో మనకి ఏడాదిలో తీసుకునే 3 గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి సబ్సిడీ రూపంలో అయితే మనం ఈ సిలిండర్లు అయితే పొందొచ్చు. అంటే ఉచితంగానే మనము ఈ గ్యాస్ సిలిండర్లు అయితే పొందొచ్చు. ఇక మనకి పిఎం ఉజ్వల యోజన స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ తాలూకు కూడా ఏంటంటే ఆ స్కీమ్లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి కూడా ఏడాదికి 3 ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పొందే అవకాశం ఉంది. ఇక దీనికి ఏంటంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు, అలాగే 4 వీలర్ ఉన్నవాళ్ళు, కరెంటు బిల్ 300 యూనిట్ల కన్నా ఎక్కువ వచ్చేవారు, ఇలాగ కొన్ని పరిధులు అయితే పెట్టారు. ఈ పరిధి దాటకుండా ఉండే ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో, మహిళలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఏంటంటే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఉంటాయి. ఇక మనకి హెచ్పి, భారత్, ఇండియన్ ఏ గ్యాస్ సిలిండర్ అయినా సరే మనకి అంటే ఈ కంపెనీ గ్యాస్ సిలిండర్ ఉన్న వారికే ఇస్తారని అయితే రూల్ ఏం లేదు. ఏ కంపెనీ, మీరు హెచ్పి గ్యాస్ ఉన్నా, భారత్ గ్యాస్ ఉన్నా, ఇండియన్ గ్యాస్ ఉన్నా, మీరు కానీ ఈ పథకానికి దీపం కనెక్షన్ కానీ ఉంటే మీకు ఏడాదికి ఏ కంపెనీ అయినా సరే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందే అవకాశం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. మనకి గతంలో ఏంటంటే దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు అయితే ఈ పథకం అమలు చేసినప్పుడు ఏంటంటే మనకి ఉజ్వల యోజన, అలాగే దీపం గ్యాస్ కనెక్షన్లు ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్న మహిళలు మాత్రమే ఇందులో మనకేంటంటే ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు పొందే అవకాశం అయితే ఉంది. ఇక డ్వాక్రా సంఘాల సభ్యులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక చాలా మంది అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, మగవారి పేరు మీద గ్యాస్ సిలిండర్ ఉంటే మనకి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం వర్తిస్తుందని. మగవారి పేరు మీద ఉన్నా కూడా ఏంటంటే అర్హులైతే ఉచితంగా గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తారు. కానీ మనకి మేజర్గా ఏంటంటే మహిళల పేరు, అంటే ఎవరికైతే మహిళల పేరుపై ఉన్న సిలిండర్లు ఉంటాయో గ్యాస్ కనెక్షన్లు, మీరు మీ దగ్గరలో ఏజెన్సీలో కూడా దీనికి సంబంధించి డీటెయిల్స్ అడిగి తెలుసుకోవచ్చు. దీపం గ్యాస్ కనెక్షన్ ఎలా తీసుకోవాలి, అసలు ఎవరికి ఇస్తారు అనేది కూడా ఏంటంటే
మీ దగ్గరలోని గ్యాస్ కంపెనీ ఏజెన్సీలు ఉంటాయి. ఆ గ్యాస్ కంపెనీ ఏజెన్సీలు గాని, మీరు గాని వెళ్లి సంప్రదించి తగిన డాక్యుమెంట్స్ గాని ప్రొవైడ్ చేస్తే ఈ దీపం గ్యాస్ కనెక్షన్ అంటే మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో దీపం గ్యాస్ కనెక్షన్ అంటారు. ఇక మనకేంటంటే నార్త్ సైడ్ ఏంటంటే మనకి పీఎం ఉజ్వల యోజన స్కీమ్ అనైతే పిలుస్తుంటారు. పీఎంజేయూవై. దీనికి సంబంధించి మనకైతే అఫీషియల్‌గా అయితే ఇంకా ప్రకటన ఎలాగా రాలేదు. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అనేది మనకి ఆంధ్రప్రదేశ్‌లో మేజర్‌గా ఈ టీడీపీ ప్రభుత్వం మనకి మహిళల కోసం ప్రత్యేకంగా ఈ సంక్షేమ పథకం అమలు చేస్తుంది. తద్వారా వారి ఆర్థిక స్థితిని మెరుగుపరిచి మనకి గ్రామాల్లో, పట్టణాల్లో సైతం గ్యాస్ సిలిండర్ల వినియోగం భారీగా పెంచాలన్న నేపథ్యంలో మనకి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోబోతుంది. ఇక దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ మనకి డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డ్ కావాలి. అలాగే మనకి ఎన్‌పీసీఐ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని ఉండాలి. ఇక మనం చెప్పినట్టుగా మనకేంటంటే రేషన్ కార్డ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అయితే బీపీఎల్ కార్డు ఉన్న వారికి సైతం ముఖ్యంగా దీనికైతే అధిక ప్రాధాన్యత అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఇప్పుడున్న గైడ్‌లైన్స్. వన్స్ దీనిపై అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా, అలాగే ఏపీ ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక సమాచారం వచ్చినా మీకు వీడియో చేసి ఖచ్చితంగా షేర్ చేస్తాను గైస్. ఇక రాజా టెక్ టీవీ ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. ఏపీ ప్రభుత్వానికి సంబంధించి అనేక పథకాలైతే నేను రాజా టెక్ టీవీలో అప్‌లోడ్ చేస్తాను. దీన్ని మీరు నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.